2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, ఉబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. కానీ మీకు అష్టమంలో శని నడుస్తోంది. అష్ట కష్టాలను చూస్తారు. నల్ల నువ్వులు దానం చేయండి బ్రాహ్మణుడికి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి కుటుంబాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ఉండటం మూలంగా వక్రించి ఉన్నాడు బుధుడు. దీని మూలంగా మీకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ ధనపరంగా మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. కుటుంబ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. దీని మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. పంచమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. లవర్స్ కి అంత అనుకూలంగా ఉండదు ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలను చూస్తారు. శత్రువులతో మాత్రం జాగ్రత్త తీసుకోండి. కోర్టు కేసులు అలాగే పోలీస్ స్టేషన్స్ వెళ్లే అవకాశం ఉంటది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే ఇది వర్తిస్తుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో బుధుడు తృతీయ స్థానంలో వక్రించి ఉండటం మూలంగా బిజినెస్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు ఉన్నప్పుడు కుజుడు దృష్టి కూడా రాహు మీద పడుతోంది. రాహువు కుజుడు బద్ధ శత్రువులు. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ మీకు దశమాధిపతి శుక్రుడే ఉన్నారు. ఆయన 4వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం డెవలప్మెంట్స్ బాగుంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.